సరే అది అట్లుంటే ఇరకాటంలో హరీష్ రావు ఎందుకు పడిండు అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి కవిత కేసీఆర్ వ్యూహంలో భాగంగా కవిత సస్పెండ్ చేయబడింది. ఆ సస్పెండ్ చేసిన పాపం ఇటు కేటీఆర్ అంటించుకోలేదు, అటు కేసీఆర్ అంటించుకోలేదు. రవీంద్రరావుకు అంటించిర్రు, అట్లాగే ఆయన పేరు భరత్ సోమా భరత్ కుమార్, ఆయన ఈడీ కేసులో కవిత తరపున న్యాయవాది, ఆయనతో సస్పెండ్ చేయించారు. అంటే సస్పెండ్ చేసిన పాపం ఇటు కేసీఆర్కు కేటీఆర్ కాకుండా సోమ భరత్ కుమార్కి అట్లాగే రవీంద్రరావుకు అంటేటట్టుగా చేసిర్రు కేసీఆర్ వ్యూహంలో భాగంగా. కవిత సస్పెండ్ అయింది, బయటికి పోయింది, ఆరోపణలు చేసింది. ఏ పార్టీ నుండి సస్పెండ్ అయింది? బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయింది. బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు? ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆమె ఆరోపణలు ఎవరు ఏ మీద వేయాలి? చేస్తే కేసీఆర్ మీద వేయాలి, చేస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ తన అన్న అయినటువంటి కేటీఆర్ మీద వేయాలి. మరి హరీష్ రావు మీద ఎందుకు చేస్తుంది? హరీష్ రావు సస్పెండ్ చేసిండా? హరీష్ రావు సస్పెండ్ చేయమని నిర్ణయం చేసిండా? హరీష్ రావు మీద ఎందుకు నిర్ణయం, ఆమె ఎందుకు అంత హవాకులు చెవాకులు పేలుతుంది అంటే కేసీఆర్ వ్యూహంలో భాగంగా హరీష్ రావును బయటికి పంపించడానికి కేసీఆరే కవితను ముందు బయటికి పంపించిండు. కేసీఆర్ వ్యూహం ఏంటంటే కవిత బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగి హరీష్ రావు మీద ఆరోపణలు చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి వ్యూహం ప్రకారమే, పథకం ప్రకారమే కవితను బయటికి పంపించి బిడ్డ నువ్వు 5 నెలలు 6 నెలలు లాస్ట్కు సంవత్సరం వరకు బయటనే ఉండు, ఏ పార్టీలోకి పోకు, పుసుకున్న కాంగ్రెస్లో పోకు, బీజేపీలోకి పోకు, ఏ పార్టీలోకి పోకు, ఉత్తగానే ఉండి హరీష్ రావు మీద ఆరోపణలు చేయి, లేనిపోని ఆరోపణలు. అప్పుడు జనాలలో హరీష్ రావు పలసన పడతాడు. ఆయనను మనం మెల్లమెల్లగా ఈటల రాజేందర్ను ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పంపించినామో ఈ హరీష్ రావును కూడా మెల్లమెల్లగా బయటికి పంపిద్దాం, అప్పటిదాకా జర ఓపిక పట్టు, నువ్వు ఆరోపణలు చేయి. హరీష్ రావును ఒక్కనే ఆరోపణలు చేస్తే అందరు నిజమనుకోరు కాబట్టి అప్పుడప్పుడు సంతోష్ రావును కూడా యాడ్ చేయి, హరీష్ రావు మీద బలమైన ఆరోపణలు చేయి అని చెప్పి వ్యూహంలో భాగంగా చెప్పినప్పుడు కల్వకుంట్ల కవిత కూడా ఏం చెప్పింది? కవితను సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ కేవలం హరీష్ రావునే టార్గెట్ చేసింది కవిత. 25 మంది ఎమ్మెల్యేలకు ఫండ్ ఇచ్చిండు హరీష్ రావు కాళేశ్వరం విషయంలో డబ్బులు తెచ్చే అన్నది. మరి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత ఒప్పుకుంటుందా? మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావే 25 మందికి ఎన్నికల ఫండ్ కాళేశ్వరం డబ్బులు ఇస్తే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ కాళేశ్వరం డబ్బు ఎంతమంది ఎమ్మెల్యేకి ఇచ్చి ఉండాలి? కవిత ఆన్సర్ చెప్పాలి. మరి కేసీఆర్ మీద ఒక మాట మాట్లాడదు, కేటీఆర్ మీద ఒక మాట మాట్లాడదు. కేటీఆర్ను ఓడగొట్టడానికి హరీష్ రావు డబ్బులు పంపించిండు సిరిసిల్ల కొంతమంది నాయకులకు అని చెప్పింది. ఎవిడెన్స్ ఉంటే బయట పెట్టాలి కదా. అంటే హరీష్ రావును మెల్లమెల్లగా బలహీనపరచాలి, ప్రజలలో పలసన పడేటట్టు చేయాలి, ప్రజలలో విశ్వాసం కోల్పోయేటట్టు చేయాలి. తద్వారా బయటికి పంపిస్తే హరీష్ రావు ఏ పార్టీలకు పోయినా పెద్ద ఇబ్బంది ఉండదు, ఇంకో పార్టీ పెట్టిన ఇబ్బంది ఉండదు. మెల్లగా హరీష్ రావు అవుట్, కవిత ఇన్ వచ్చిన తర్వాత అప్పుడు అన్న చెల్లెలకు మంచి పదవులు ఇచ్చి అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి హరీష్ రావు అవుట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్, కేటీఆర్, కల్వకుంట్ల కవిత డ్రామా ఆడిర్రు. సరే ఆడిరు డ్రామా ఏమన్నా కానీ మరి హరీష్ రావును మధ్యలో ఎందుకు ఇరికిస్తున్నారు అన్నప్పుడు హరీష్ రావు పరిస్థితి కూడా పాపం చాలా ఇబ్బందికరంగానే ఉంది. హరీష్ రావు మళ్ళీ క్లారిటీ ఇచ్చుకోలేకపోతున్నాడు. క్లారిటీ ఇస్తే ఏమవుతుంది అంటే అధినేత ఆల్రెడీ కొన్ని జారీ చేసిండు ఆదేశాలను, కవిత మీద ఎవరు కామెంట్ చేయొద్దు అని. ఎందుకు చేయొద్దండి? కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉందా? మీ కూతురనా? ఏదో క్లారిటీ ఇవ్వాలి కదా. కవిత ఆరోపణలు చేయొచ్చు హరీష్ రావు మీద, మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ ఆరోపణలు ఎవరిని ఖండిస్తలేరు కదా. ఎందుకు ఇంత ఘోరంగా ఎందుకు కవితను సస్పెండ్ చేసి కూడా కవితకు సపోర్ట్గా కేసీఆర్, కేటీఆర్ ఉంటున్నారు? హరీష్ రావు వైపు ఎందుకు నిల్చుంటలేరు? హరీష్ రావు వైపు సపోర్ట్గా ఎందుకు ఉండడం లేదు? హరీష్ రావు మీద కామెంట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంతవరకు బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి కవిత ఆరోపణలు ఖండించిన పాపాన పోలే ఇంతవరకు ఎందుకు? అంటే కవితకు సపోర్ట్ చేస్తున్నారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు? హరీష్ రావు తోటి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదా? వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా మీటింగ్ పెడితే వాళ్ళ కౌంటర్గా వెంటనే బీఆర్ఎస్ నాయకులు లేచి కూర్చుంటారు కదా బీఆర్ఎస్ భవన్లో.
మరి హరీష్ రావు మీద ప్రెస్ మీట్ పెడితే హరీష్ రావు మీద అనేక ఆరోపణలు చేస్తే ఒక్క బీఆర్ఎస్ నాయకుడు ఖండిస్తలేడు కదా. ఎందుకు ఖండిస్తలేరు అంటే కేసీఆర్ ఖండించకుండా చూసుకుంటున్నాడు, కవిత మీద ఆరోపణలు రాకుండా చూసుకుంటున్నాడు. ఈ 6 నెలల సంవత్సర కాలంలో ఏం జరుగుతుంది అంటే హరీష్ రావు మీద ఇంకా ఆరోపణలు వేస్తుంటుంది, హరీష్ రావు మీద ఇంకా ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తుంటుంది, హరీష్ రావును ప్రజలలో పలచనబడే ప్రయత్నం కవిత చేస్తుంటుంది. కానీ కవితను డ్యామేజ్ కావడానికి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక్క మాట మాట్లాడదు, ఒక ప్రెస్ మీట్ పెట్టదు. చూడండి, ఇదంతా కూడా కేసీఆర్ కుట్రలో భాగమే హరీష్ రావు. పాపం హరీష్ రావు పరిస్థితి కూడా ఇబ్బందిగా ఉంది. ఆయన కామెంట్ చేయలేడు, సమాధానం చెప్పుకోలేడు. సమాధానం చెప్పుకోలేనప్పుడు జనాలలో ఏమనిపిస్తుంది, హరీష్ రావు చేసింది నిజమే కావచ్చు అనిపిస్తుంది. ఏదేమైనా హరీష్ అన్నను ఆగం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ మొత్తం కల్వకుంట్ల ఫ్యామిలీ కలిసి. ఇది దయచేసి బీఆర్ఎస్ వర్గాలంతా కూడా చాలా డెప్త్గా ఉద్యమ నాయకుడు, ఉద్యమం స్టార్టింగ్ నుంచి ఉన్నాడు, ఎన్నో ఒడిదుడుకులో కేసీఆర్ ఎంబడి నడిచిండు. మధ్యలో వచ్చిన వాళ్ళు కేటీఆర్ కవిత మధ్యలో వచ్చిరు తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణ వస్తుంది అనే టైంకి వచ్చిరు తప్ప తెలంగాణ కోసం కొట్లాడి చేసింది ఏం లేదు. కేటీఆర్ వచ్చి ఉద్యమం చేసింది ఏం లేదు. బాలకృష్ణ ఫోటో దింపుకుంటా, ఆ హీరోయిన్ ఫోటో దింపుకుంటా, ఈ హీరోయిన్ ఫోటో దింపుకుంటూ ఉన్నాడు తప్ప ఈయన చేసి ఉద్యమం చేసి చెమట తీసి చేసింది ఏం లేదు. కేసీఆర్ కొడుకు కాబట్టి ఆయన లేపిండు తెలంగాణ వచ్చే టైంకి. ఇక ఈ దొరిసానమ్మ కవితను ఆమెను ఏం చేసింది, ఆమె తెలంగాణ ఉద్యమంలో ఏమన్నా మొత్తం పడగొట్టిందా అంటే ఏం పడగొట్టలే. బతుకమ్మల పేరిట డబ్బులు సంపాదించుకుంది. ఏ కాన్స్టిట్యున్సీలోనైనా బతుకమ్మ పెట్టాలి, బతుకమ్మ పోటీ పెట్టాలి, లక్షల డబ్బులు వసూలు చేయాలి, జోలో పెట్టుకోవాలి, చక్కగా పోవాలి. ఇట్లా 119 కాన్స్టిట్యున్సీలలో ఆమె దాదాపు ఒక 70-80 కాన్స్టిట్యున్సీలలో బతుకమ్మ పోటీలు పెట్టి ఆ బతుకమ్మ పోటీలతోటి డబ్బులు వసూలు చేసి ఆమె చక్కగా జోలో పెట్టుకొని పోయింది. ఆ డబ్బులే పెట్టుబడులు పెట్టి అవి చేసి ఇవి చేసి ఇప్పుడు స్కాములు చేసి, లిక్కర్ స్కామ్ చేసి, ఆ స్కామ్ చేసి కోట్లు సంపాదించి బుర్జ్ ఖలీఫాలో ఆమె మంచి ఒక ఇల్లును కొనుక్కుంది. ఆమె దుబాయ్లో అత్యంత ఖరీదైన ఇల్లును కొనుక్కుంది. ఇది బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావును ఆగం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.